ఇప్పుడు మీ వీడియోలో చాలా వరకు నేను కూడా చూసినట్టున్నాను. ఒకటారో నాకు అర్థం కాదు, మొన్న ఏదో పొద్దుపోక చూస్తున్నప్పుడు స్క్రోల్ అవుతుంటే వచ్చినాయి అన్ని. మీరు ఒక యాస పెట్టుకున్నట్టున్నారు, అనంతపూర్ యాస మొత్తం యాసతోటి చేసేస్తున్నట్టు. ఆ యాసే కొంచెం బ్లడ్ లో ఉంది యాస. ఏడా కొంచెం కోసుకొని చూపించు. లేదు అది కోసే కనబడదు, ఇటు నుంచి వస్తుంది. మీకు కనిపించాలంటే టీ షర్ట్ మీద కూడా కనిపిస్తుంది. వానెక్క ఏందయ్యా స్వామి, ఛానల్లో ఇంటర్వ్యూకి అలా బూతులు మాట్లాడే టీ షర్ట్లు లేదన్నా. ఇది బూత్ బూత్ అని చెప్తారు అందరూ, బూత్ కాదు అది. వనెక్క వనాలి అనేది వాడుక భాష మా రాయలసీమలో. అయ్యో వనెక్క వనాలి ఏంద్ర అట్లా చెప్తివి, అది 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 ఒక స్లాంగ్ అన్నమాట, ఎమోషన్. ఈజ్ అన్ ఎమోషన్. షాకింగ్ లో అనొచ్చు, హ్యాపీ మూమెంట్ లో అనొచ్చు. ఎమోషన్ టీ షర్ట్ వరకు అయితే పర్లే, అది మోషన్ వచ్చేదాకొద్దు. దానికి మళ్ళీ ఒక టాబ్లెట్ వేసేస్తాం, ఇంకో వర్డ్ యాడ్ చేసి. బ్రహ్మాండంగా ఉంది సార్. మీరు చేసిన వీడియోస్ లో చాలా వరకు చూస్తే ఈ అనంతపూర్ స్లాంగ్ ఇవన్నీ ఎక్కువ వచ్చినాయి. అంతేకాకుండా దేశ సమకాలీన రాజకీయ పరిస్థితుల మీద కూడా మీరు చేస్తున్నారు. వాటిలో కొన్ని మీకు బాగా నచ్చినట్టు, ఈ మధ్య కాలంలో నచ్చినట్టు చెప్పండి. ఈ మధ్య రీసెంట్ గా ట్రెండ్ అయితే అనేది డాగ్రా గ్రూప్స్ మీద చేసినాము. చాలా బాగా మాకి లేడీస్ ఫాలోయింగ్ 18-25 ఆ ఏజ్ గ్రూప్స్ ఉండేవారు అనమాట, గర్ల్స్. అబౌవ్ మ్యారీడ్ ఉమెన్స్ లేకపోయారు. ఇది ఎప్పుడైతే చేసినామో పెరిగిపోయింది. ఇంకా అసలు బయట ఎక్కడికి పోయినా మాకి వాళ్ళే అప్రోచ్ అవుతా అన్నారు, సీక్వెన్స్ చెయ్యండి. ఇప్పుడు అయిందా? బాబు కూడా ఉన్నాడు. బాబు కూడా ఉన్నాడా? జీవితం ఇప్పటికే చాలా మంది వచ్చేస్తున్నారు లేడీస్ ఫాలోవర్స్ అని అన్నావు కదా. ఇప్పుడు ఆ మనిషిని అడగక్కర్లే, పెళ్లి అయినా అవ్వకపోయినా ఒకటేలాగా ఉన్నట్టున్నాడు. పెళ్లి కూడా అయింది కాబట్టి ప్రపోజల్స్ వస్తున్నాయి ఇప్పుడు కూడా. ఫ్యాన్ ప్రపోజల్స్, ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా వచ్చింది, లేడీస్ ఫాలోయింగ్ బాగా వచ్చింది డ్వాక్రా గ్రూప్ మీద చేసినందుకు. అంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారనమాట, దానికి సీక్వెన్స్ ఇంకోటి చెయ్యండి చాలా బాగుంది. వాళ్ళు ఫుల్ లెంత్ వీడియో అడుగుతున్నారు ఒకేసారికి డాగ్రా గ్రూప్ మీద. నాకు ఏదైతే మా అమ్మది, మా ఇంట్లో వాళ్ళది, బయట వాళ్ళది చూసి నాకు థాట్ వచ్చిందో అది మేము పార్ట్స్ వైజ్ చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చేస్తాను. నువ్వు చూసింది యాజ్ ఇట్ ఈజ్ అనుకొని చేస్తాను. కొంచెం అంటే డైరెక్ట్ కంప్లీట్ గా నెగిటివ్ లేకుండా కొంచెం పాజిటివ్, కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటాను, డన్. అంతకన్నా ఇంకేం లేదు. మరి ఈ చేసేటప్పుడు నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చి ఉంటాయి కదా, అవి ఎట్లా ఫీల్ అయినా? మేము ఇగ్నోర్ చేస్తామన్నా, యాక్చువల్ గా అదేం పట్టించుకోము ఎక్కువగా. మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తా అంటారో వాళ్ళని మేము ఇది చేసుకుంటాం. ఏమైనా మాకు ఐడియాలు ఇస్తే అన్న దీని మీద ఇట్లా చేయండి, దాని మీద ఇట్లా చేయండి అంటే మేము స్క్రీన్ షాట్ తీసుకుంటాము, నెక్స్ట్ దానికి అది ఫాలో అప్ చేసి అలా డెవలప్ చేసుకుంటాము. అంటే తన్వీర్, నీకు ఎలా అనిపించింది ఇప్పుడు మొత్తం అలీ రథంలో చేయడానికి? నీకు వచ్చినాయి ప్రపోజల్స్ ఏమైనా? ప్రపోజల్స్ అదే ఫ్యాన్ ప్రపోజల్, అంత ఫ్యాన్ పరిభాష అని చెప్పి నువ్వు అంత అమాయకుడి కబుర్లు చెప్పొద్దు. నిన్ను చూస్తుంటే తెలుస్తుంది ఈ పాటికి ఎంతమందితో మాట్లాడేవా ఏంటారని. నాకు పెళ్ళయింది, కొడుకు పెళ్ళి కొడుకు కూడా అయినారా? ఏం స్వామి ఏ సోపు పడతాడారు మీ ఇద్దరు? సోపులది కాదు, ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఇద్దరిది లవ్ మ్యారేజ్. బాగా జరుగుతుంది. అయితే పిల్లలు? ఒక కొడుకు. నీకు? ఒక కొడుకు. వాళ్ళు కూడా మీ వీడియో చూస్తుంటారా? డ్యూటీ డ్యూటీ డమ్ డమ్ లో ఉన్నారు వాళ్ళు. అలీ రథం దాకా ఎదగడానికి కొంచెం టైం ఉంది. నాది వచ్చేసినాడు అప్పుడే, లైట్ చూస్తున్నాడు, తగులుతాంది. యాక్టింగ్ కూడా చేస్తాడు. మనం అనమాట నిన్ను మామ అంటలాగా. లేదు బాబా ఏమో చెప్పలేం కదా, కొంచెం దూరం పోయాక అన్న అంటాడు. సరే వాళ్ళిద్దరు అనకపోయినా మీ ఆవిడైతే అనొచ్చు, పర్లేదు, ఏదో కొంచెం క్యాజువల్ గా. పోతే ఈ రియాక్షన్స్ ఎలా అనిపించాయి నీకు మొత్తం అలీ రథంలో చేసేటప్పుడు? బానే అనిపిస్తాయి. ఇది వి ఫీల్ బ్లెస్డ్ అన్నమాట. నిజానికి మీరే బ్లెస్డ్, రియల్లీ బ్లెస్డ్. ఎందుకంటే ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. సో ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.